ఎండాకాలంలో ఎండలు మండుతున్నాయా? ప్రభుత్వమే కారణమని రాయ్. బీహార్లో వరదలు వచ్చినాయా? ఏపీ గవర్నమెంటే కారణమని అచ్చాయి. అమెరికాలో అడవులు కాలిపోతున్నాయా? దాని వెనుక ఏపీ సర్కారు కుట్ర ఉన్నదని చెప్పు. ఏపీలో ఎల్లో మీడియా ఎవ్వారం ఇట్లనే ఉన్నది. ఎక్కడ ఏం జరిగినా ఎంబటే గవర్నమెంట్ మీద బురద జల్లుడే వాళ్ళ పని. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని ఫైర్ అయిండు పేర్ని నాని. ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు మీద పడింది కానీ లోపల ఇంకా వయసు పోరనుకున్నంత పవర్ ఉన్నదని వాళ్ళ కొడుకే చెప్పిండు. మీరేమో ముసలోడయిండు అని ఎక్కిరిస్తున్నారు. పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చేది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తా ఉంటాయి. రావి చెట్టుకు తాడి చెట్టుకు చంద్రబాబుకు లింకు పెడతారేంది మీరు? ఆయనకున్నంత అనుభవం ఈ దేశంలో ఎవ్వరికి లేదు తెలుసా? ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? అట్లా తీసి పారేస్తారేంది సార్? ఆయన ఢిల్లీలా చక్రాలు తిప్పిండు, ప్రధానమంత్రులను రాష్ట్రపతులను డిసైడ్ చేసిండు. అవును గాని ఈ కంటైనర్లో లేని సార్, చంద్రబాబు చీకట్లను లేచి ఏదో పోస్ట్ పెట్టిండంట. అంతా కొడితే వాళ్ళ చుట్టాలదే అంట కదా ఆ కంటైనర్. ఈ డ్రగ్స్ కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి? చంద్రబాబు చుట్టాలా? అవునా? ఎవరు సార్ ఆ చుట్టాలు? మన వదిలి గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిలి గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? వామ్మో, చేసేదంతా చేసుకుంటేనే మళ్ళీ మీ గవర్నమెంట్ మీద బురద చల్లుతున్నాడా? పెద్ద స్కెచ్చే. అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు చివరి రెడ్ లేదు, బతికిపోయాం. ఉంటే ఏమైతుండే? ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఎవడన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి. అవును, అది కూడా కరెక్టే. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తీర్ల కథలు అలుతుండే ఆ ఎల్లో మీడియా. మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు భయం? ఏమిటికి భయం? బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచి పెడతాకి తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు? ఇగో సారు, మీరు ఆయనకు లేనిపోయిన ఐడియాలు ఎక్కురి, మీకే పుణ్యం ఉంటుంది. ఇదేదో మంచిగానే ఉన్నదని ఆయన నిజంగా మీరు అన్నంత పని చేసినా చేస్తాడు.